దేనిని ప్రమాణంగా మాట్లాడిందో దాన్ని ప్రమాణంగా మాట్లాడాలి. అంతేకాని ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి అని మాట్లాడడానికి వీల్లేదు. వేదము ఏది చెప్పిందో దాన్ని అందుకోవడమే నీ ప్రయోజనం. అలా అందుకోలేకపోతే అది వ్యక్తిగా నీ బలహీనత ఏమో కానీ వేదం చెప్పినది ఎలా కుదురుతుందండి అన్న మాట మాట్లాడడానికి మాత్రం నీకు అధికారం లేదు. నేను నిత్యాగ్నిహోత్రం చెయ్యకపోతే నేను చెయ్యలేకపోవడం నా తప్పని చెప్పాలి. అంతేగాని నిత్యాగ్నిహోత్రం ఎక్కడ కుదురుతుందండి అన్న మాట నేను వాడడాన్ని మాత్రం శాస్త్రం అంగీకరించు. నీ తప్పు నువ్వు అంగీకరించాలి. అంతేగాని వేద ప్రమాణము యొక్క సాధ్యాసాధ్యములను విచారణ చేసే అధికారము నీకు లేదు. ధర్మం అంటే ఒక్కటే లోకంలో. ధర్మమనగా ఎవరు చెప్పినది ధర్మము కాదు, వేదం ఏది చెప్పిందో అదొక్కటే ధర్మము. వ్యాస హృదయమంతా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. వ్యాసుడి యొక్క